నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకం, ఐఏఎస్ అధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం. పాంపోర్లో ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన సైన్యం, ఇరుపక్షాల మధ్య కొనసాగుతున్న కాల్పులు. తమిళనాడు గవర్నర్ను కలిసిన వెంకయ్య, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంశంపై నో కామెంట్. మూడో టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డ్, కివీస్ పై 5 సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఘనత. కోల్కతాలో శరన్నవరాత్రుల సందడి, ఆకట్టుకుంటున్న వెరైటీ మండపాలు. తెలంగాణ పరిపాలన వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకోబోతోంది. మరికొన్ని గంటల్లో తెలంగాణ అంతర్గత స్వరూపం మారబోతోంది. 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల తెలంగాణగా అవతరించబోతోంది. రాష్ట్రంలో రేపటి నుంచి రెవెన్యూ డివిజన్లు, మండలాల స్వరూపం పూర్తిగా చేంజ్ అవుతుంది. వాటి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 10 జిల్లాలతో ఉన్న తెలంగాణ దసరా నుండి 31 జిల్లాల తెలంగాణగా అవతరించనుంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దమైంది. మంత్రులు, ప్రముఖ నేతలు జిల్లాలను ప్రారంభించబోతున్నారు. సిద్దిపేట జిల్లాను సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జిల్లాల ఏర్పాటు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. శాస్త్రీయత లేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ విమర్శలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోంది. పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేపట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్ మండలాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా విమర్శలు వచ్చాయని, కానీ ఇప్పుడు మండల వ్యవస్థను అందరూ హర్షిస్తున్నారని, ఇప్పుడు విమర్శిస్తున్న వారే రేపు జేజేలు పలుకుతారన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పాలనాపరంగా మార్పులు ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో అంతర్గత పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. తన మార్పులు ఉండాలని సీఎం భావిస్తున్నారు. అవి అవతరించబోతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పనులు పూర్తయ్యాయన్నారు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి. రేపు ఉదయం 11 గంటల 13 నిమిషాలకు జిల్లాలోని అన్ని కార్యాలయాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. 60 శాఖలకు చెందిన 1000 మంది ఉద్యోగులకు ఫ్లవర్ బొకేలతో స్వాగతం పలకనున్నట్టు స్పీకర్ తెలిపారు. కుటుంబ అమ్మకాలు మానేసిన వారి కుటుంబాలకు 63,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఖమ్మం జిల్లాలోని వాజేడు వెంకటాపురాలకు సంబంధించినటువంటి మా అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నా. జీవితంలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం రేపు జిల్లా ఏర్పాటు. చిన్న పాలు తాగే పసిపిల్లల నుంచి 90 సంవత్సరాల వయసు వాళ్ళు అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. కానీ మనందరం కలిసి జిల్లా చూసేటువంటి భాగ్యం రేపు ఒక్కరోజు మాత్రమే. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తలసాని. మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కలవకుండానే రాష్ట్రంలో పాలన సాగుతోందా అని ప్రశ్నించారు. ఇటీవల వర్షాలతో పంటను నష్టపోయిన రైతులను అడిగితే నష్టపరిహారం అందిందో లేదో తెలుస్తుందని సలహా ఇచ్చారు. మన ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. వాళ్ళు ఏం చెప్తారంటే మొన్న పడ్డ వర్షానికి రైతులకు నష్టం జరిగిందంట, అది మేము పట్టించుకోలేదంటారు. మేము పట్టించుకున్నామో లేదో అక్కడికి వెళ్ళి మీరు రైతులను అడిగితే చెప్తారు. మొన్న వర్షాల వలన మరి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి
మరి వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినటువంటి విషయాలు కానివ్వండి, అదేవిధంగా కమిటీ కూడా వెంటనే వెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనకు జరిగినటువంటి నష్టాన్ని మరి ఫుల్ఫిల్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఇప్పటివరకు చేసుకుంటూ వస్తుంది, మీరు కూడా ఆదుకోవాలనేటువంటిది కూడా చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మహబూబ్ నగర్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్రిక్తత నెలకొంది. కొడంగల్ ను వికారాబాద్ జిల్లా కిందకు చేర్చడాన్ని నిరసిస్తూ బంద్ చేపట్టారు. కొడంగల్ లో రాస్తారోకో నిర్వహిస్తున్నారు ఆందోళనకారులు. దీంతో కొడంగల్ నుంచి కోస్గి వరకు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొడంగల్ తాలూకాను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేస్తున్నారు. దీంతో దాదాపు 2 గంటల పైగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తాండూరు, కర్ణాటక, పరిగి రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరికొద్ది గంటల్లో కొత్త జిల్లాలు కొలువుదీరబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అంతా కొత్త జిల్లాల పనుల్లో నిమగ్నమైపోయింది. మరోవైపు జిల్లాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ఇప్పటికీ తమ ప్రాంతాన్ని కొత్త జిల్లా చేయాలని డిమాండ్ చేస్తుంటే మరికొందరు మండలాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలో ఆందోళనకు దిగుతున్నారు. నల్గొండ జిల్లా నారాయణపురం మండలంలోని వాయిళ్లపల్లి గ్రామాన్ని నూతనంగా ఏర్పడుతున్న ఘట్టుప్పల మండలంలో కలపొద్దని 2 యువకులు సెల్ టవర్ ఎక్కారు. ఇప్పటికే సుమారు 1850 మంది ఆన్లైన్ ద్వారా అభిప్రాయాలు తెలిపినా ప్రభుత్వం స్పందించడం లేదని వారు అభ్యంతరం తెలిపారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కలెక్టరేట్ ఏర్పాటు వివాదం రాజుకుంది. స్థానిక సెస్ కార్యాలయాన్ని తాత్కాలికంగా కలెక్టర్ కోసం కేటాయించింది ప్రభుత్వం. దాన్ని ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే తాము ఖాళీ చేసేది లేదని తేల్చి చెప్పారు సెస్ ఉద్యోగులు. అవసరమైతే కిందంతస్తులో కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవచ్చని, పై అంతస్తులో తమ ఆఫీస్ నిర్వహిస్తామని చెప్పారు. దీంతో రెవెన్యూ, సెస్ ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకునే వరకు వచ్చింది పరిస్థితి. హైదరాబాద్ నుంచి ప్రకటించిన నల్లధనంలో 10,000 కోట్ల రూపాయలు జగన్ దేనని ఫైర్ అయ్యారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా. చట్టాన్ని అడ్డం పెట్టుకుని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న జగన్ నీతులు చెబితే తాము వినాలా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో జగన్ బినామీల చేతుల్లో వేలాది ఎకరాలు, గనులున్నాయంటూ వివరాలను మీడియాకు విడుదల చేశారు మంత్రి దేవినేని ఉమా. లోకేష్ పేరు వింటేనే జగన్ కు వెన్నులో వణుకు పుడుతుందన్నారు టీడీపీ నేత బాబు రాజేంద్ర ప్రసాద్. అందుకే ఆయన పేరు వచ్చినప్పుడల్లా బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఒక ఫోటో పట్టుకుని రాజకీయం చేయడం తగదని, జగన్ వ్యక్తిత్వం, ట్రాక్ రికార్డ్ ఏంటో అందరికీ తెలుసన్నారు రాజేంద్ర ప్రసాద్. పేద ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చాకే ఆక్రమణలు తొలగిస్తామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు పట్టణంలో పర్యటించి ఆక్రమణకు గురైన పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం చెప్పే లేనిపోని మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఈ నెల 12 నుంచి జరిగే బారా షహీద్ రొట్టెల పండుగకు సీఎం చంద్రబాబు వచ్చే అవకాశం ఉందని, అధికారులు భద్రతా ఏర్పాట్లు చూడాలన్నారు నారాయణ. ఎస్సీ కార్పొరేషన్ దృష్టికొచ్చిన భూ సమస్యలు పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ. రాజమండ్రి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి కంప్లైంట్స్ ను స్వీకరించారు శివాజీ. ముంపు మండలాల్లో ఉన్న గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి పోలీసులపై కఠినమైన చర్యలు చేపడతామన్నారు. బ్రహ్మోత్సవాల కోసం వచ్చిన భక్త బృందంపై టీటీడీ సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో 4 భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వార్షిక బ్రహ్మోత్సవాల కోసం వచ్చి స్వామి సేవలో పాల్గొన్న తమపై టీటీడీ దాడి చేయడంపై భక్త బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలించి విచారణ చేస్తున్నారు. వడ్డీ వ్యాపారి మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపట్టారు బాధితులు. మోహన్ రెడ్డి ఫైనాన్స్ వ్యాపారంలో భాగంగా చేసిన అరాచకాలపై ఆడియో సీడీని విడుదల చేశారు. తర్వాత కలెక్టరేట్ ఎదుట పాదచారులకు బూత్ పాలిష్ చేసి నిరసన తెలిపారు. కేసు నమోదై ఏడాది గడుస్తున్నా నేటికి దర్యాప్తు పూర్తి కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదవశాత్తు గోడ కూలి 2 కూలీలు మృతి చెందారు. పి గన్నవరం మండలం రాజులపాలెం గ్రామ శివారులోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటేశ్వరరావు, నాగరాజు అనే కూలీలు ఇంట్లోని పాత గోడను తొలగిస్తుండగా మట్టి పెళ్లలు విరిగి మేడపడ్డాయి. దీంతో 2 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 10వ రోజు ఉత్సవాల్లో అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భవానీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రి చేరుకుని దీక్షలు విరమిస్తున్నారు. విశాఖలో శరన్నవరాత్రి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మరోవైపు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. స్వర్ణ వస్త్ర అలంకరణలో అమ్మవారి దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్యకాపరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై అపోలో ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. అమ్మ ఆరోగ్యంపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. జయకు వెంటిలేటర్ ద్వారా న్యూట్రిషన్, యాంటీబయాటిక్స్ అందిస్తున్నారు. ప్యాసివ్ ఫిజియోథెరపీ కొనసాగుతోంది. జయలలితను పరీక్షించడానికి ఎయిమ్స్ నుంచి పల్మనాలజిస్ట్ వచ్చారు. మరికొద్ది రోజులు జయకు ఇదే రకమైన ట్రీట్మెంట్ కొనసాగుతుందని అపోలో వర్గాలు తెలిపాయి. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలితను కేరళ గవర్నర్ సీఎం పరామర్శించారు. జయ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న గవర్నర్ సదాశివం సీఎం పినరపి విజయన్ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలితను పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి పరామర్శించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయ కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారన్నారు కిరణ్ బేడి. ఆమె అనారోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. జయలలిత సంపూర్ణ ఆరోగ్యవంతులై డిశ్చార్జ్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు కిరణ్ బేడి. గవర్నర్ విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదన్నారు. చెన్నైలో ఉన్న ఆయన ఉదయం రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ను కలిశారు. తాత్కాలిక ముఖ్యమంత్రి అంశం కేవలం ఊహాజనితమేనన్నారు. ఇది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు ఆయన. జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఓ జవాన్, ఓ పోలీసుకు గాయాలయ్యాయి. భారత్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. దీంతో ముష్కరులు ఓ ప్రభుత్వ భవనంలో దాక్కున్నారు. ఆ భవంతిని చుట్టుముట్టిన జవాన్లు ఉగ్రవాదుల్ని బంధించేందుకు యత్నిస్తున్నారు. ఇరువైపుల నుంచి భారీగా కాల్పులు జరుగుతున్నాయి.
ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులతో రగిలిపోతున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రతీకార దాడులకు కుట్ర చేస్తోంది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్తో సంప్రదింపులు జరిపి భారత్పై దాడి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఎన్డీఏ హయాంలో 2001లో పార్లమెంటుపై దాడి చేసినట్టే మళ్లీ చేయాలని భావిస్తోంది. ఎలాగైనా పార్లమెంటుపై దాడి చేయాలని జైషే మహ్మద్ చీఫ్ అజర్ నుంచి ఇప్పటికీ ఆపరేటర్స్ కు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. దీంతో భారత ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ భద్రతా సంస్థల్ని హెచ్చరించారు. పార్లమెంటుపై మానవ బాంబుతో విరుచుకుపడాలని చూస్తున్నాయి ఐఎస్ఐ, జైషే మహ్మద్ సంస్థలు. పార్లమెంటుపై దాడి విఫలమైతే ఢిల్లీ సెక్రటేరియట్, అక్షర్ధామ్, లోటస్ టెంపుల్ పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇవేవీ కుదరకపోతే జనసమ్మర్దం ఎక్కువగా ఉండే మార్కెట్లలో సూసైడ్ బాంబర్లతో విధ్వంసం సృష్టించేందుకు జైషే మహ్మద్ ఆపరేటర్స్ కు సూచనలు వెళ్లినట్టు పసిగట్టాయి. ఐఎస్ఐ పిలుపుతో మళ్లీ ఢిల్లీలో నరమేధం సృష్టించేందుకు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థ జైషుల్ హక్ తజీంతో జైషే మహ్మద్ చేతులు కలిపినట్టు తెలుస్తోంది.